ఏమాత్రం ఆలోచన లేకుండా అడ్డదిడ్డంగా ప్రవర్తించి అంతా నాశనం చేశారు. అసలే అన్ని అడ్డంకులు ఎదురే అవస్థలు పడుతున్నాం. మళ్ళీ ఇలా తప్పుడు పనులు చేస్తే, ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం లాభం? సారీ అన్నయ్య, నిజంగా నాకంత ఆలోచన లేదు. ఏదో క్యాజువల్గా పంపించేశానంతే. అయినా రేపు వచ్చేస్తుందిగా. ఒకసారి వెళ్ళాక ఎప్పుడొస్తే? ఇప్పుడెలారా? తెలియక చేశాం. పోనీ జంట విడివిడిగా ఉండొద్దన్నావు కదా, కళ్యాణ్ని సంధ్య దగ్గరికి వెళ్ళిపోమంటావా? ఈ రాత్రికి అక్కడే ఉండి రేపొద్దునే వచ్చేస్తాడు. అమ్మో, వీడి రాత్రి అక్కడే ఉండిపోతే, పొరపాటున జరగకూడదు జరిగిపోతే, నో, వీడినెక్కడికి వెళ్ళనివ్వకూడదు. ఏంట్రా మాట్లాడావు? ఏం మాట్లాడను? చేయవలసిందంతా చేసి ఇప్పుడు పంపించనంటే ఎలా? ఏమవుతుందిరా? కొంతలో కొంత నయం కదా. వద్దులేమ్మా, సంధ్య ఇటు రాగలిగితే బాగుండేది. కానీ పాపం వెంటనే తీసుకొస్తే బాగుండదు. పోనీ వీడెక్కడికి వెళ్ళొచ్చు, బానే ఉంటుంది. కానీ అలా పెళ్ళాన్ని దింపి వెళ్ళినవాడు తిరిగి వెంటనే అత్తారింటికి చేరాడంటే, పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే రకమని, తను లేందే ఉండలేడని, ఒక్క పూట కూడా తను లేకపోతే ఆగలేకపోయాడని అందరూ ఏమన్నా అనుకుంటారేమో. వాళ్ళ ముందు వీడెంత చులకనవుతాడు? జరిగిందేదో జరిగిపోయింది. నా తమ్ముడు ఎవరి ముందు చులకన కావడం నాకిష్టం లేదు. ఇక ఏమీ జరగనట్టే మామూలుగా ఉండిపోండి. మనం ఏదో చేయబోతే అది బెడిసి కొట్టి ముందు ముందు వాడికి ఇబ్బంది అవుతుంది. ఇక వదిలేయండి. ఎన్ని విషయాలు ఆలోచిస్తాడు మమ్మీ అన్నయ్య. అవునరా, పైకి కనబడ్డుగాని ఇంట్లో ప్రతి విషయంపై అవగాహనుంటుంది. ఏది మంచో ఏది చెడో ఇట్టే చెప్పేయగలడు. చూడ్రా, నువ్వంటే ఎంత ప్రేమో. నువ్వు చులకన కాకూడదని, తప్పైనా పర్వాలేదని సర్దుకుపోగలిగాడు. అందుకేరా అన్ని బాధ్యతలు వాడికి అప్పచెప్పేయాలని మీ నాన్నగారు తొందరపడేది. అవును మమ్మీ, అన్నయ్య నిజంగా గ్రేట్. మీ మనసులోకి హనీమూన్ ఆలోచన వచ్చిందో రాలేదో కానీ, నేను మీ గురించి ఆలోచించి, మీరు ఎక్కడికి వెళితే బావుంటుందో కూడా ఊహించి టికెట్స్ పంపాను. బలవంతంగా ఏదైనా అంటగట్టడం నాకు అలవాట్లేదు. వస్తా? వాడు కూడా వస్తూనే ఉంటాడులే. అక్క, ఇంకా పడుకోలేదా? అక్క,
ఏంటి ఎప్పుడొచ్చావు? నేనొచ్చి గంట అయింది. ఏంటి ఆలోచన? ఏం లేదులే. ఏదో ఉంది. ఇంకా ఫస్ట్ నైట్ తాలూకు అలసట తీరలేదా? జ్ఞాపకాలు వదల్లేదా? ఉహుం, అక్కా, ఏమైనా ప్రాబ్లమా? ఉహుం. ఏమైందక్కా? బావగారికి ఏదైనా? చచా, అదేం లేదు. మరెందుకలా ఉన్నావు? నువ్వు అడిగేవే ఫస్ట్ నైట్ అని. అదింకా జరగనే లేదు. అదేంటి? ఒకసారి బావగారికి షాక్ కొట్టడం, మరో వారం మంచి ముహూర్తం లేకపోవడం, ఇంకోసారి హోటల్లో బాంబుండడం. ఇలా కర్ణుని చావుకి కోటి కారణాలన్నట్టు ఏదో ఒకటి అడ్డం. ఓహో, అయితే అందుకు ఫీల్ అవుతున్నావా? కాదు, నా భయాలు వేరు. ఏం భయం అక్కర్లేదు, అన్నీ సర్దుకుంటాయి. బావగారు ఓకేనా? ఓకే. మరి ఇంకే? అయినా ఈ ముహూర్తాల గొడవ మీకెందుకు? ఆ మాత్రం సమయం ఒంటరిగా మీకు చిక్కలేదా? ఛీ, నువ్వు చెడిపోయావే. ప్రియతో వారం రోజులు తిరిగి పూర్తిగా పాడైపోయావు. నా సంగతి సర్లే గాని నేనన్నది చేస్తున్నారుగా. ఏంటది? ముహూర్తాలొద్దు, మీ ఇష్టమన్నాను కదా. హ్మ్? ఇప్పుడు హనీమూన్ అంటే ఏంటి? అదే కదా, ఫుల్ ఎంజాయ్. అమ్మా సిరి, నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఉంది నీకు. నాన్నగారితో చెప్పి నీకు సంబంధం చూడనా? ఇప్పుడే వద్దు తల్లి, లేనిపోని జంజాటం. ఒక్క 10 నిమిషాలు ఫ్రీగా ఉండనివ్వరు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు ఫోన్లు ఫోన్లు. మాట్లాడలేక చావాలి, నాకు చిరాకు. అబ్బా, మీ బావగారు అలాగే చేస్తున్నారా? అసలు ఫోనే చేరు తెలుసా? బావగారు చేశారు. మరి దీన్నేమంటారు? ఉమ్? నువ్వు పెళ్ళయ్యాక మాకు కథలు చెప్పడం మొదలుపెట్టావన్నమాట. సరే, ఫోన్ తీ, స్పీకర్ ఆన్ చేయి. హలో, హాయ్. ఇంకా పడుకోలేదా? మ్మ్హ్మ్. మీరు? నువ్వు లేకుండా నాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పు. అబ్బో, కొయ్యండి. ఏంటి కోతలా? అవునులే, నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? షోకేస్లో బొమ్మవే కదా. అంటే తెలియనట్టు అంటే చూసి మురిసిపోవాల్సిందేగా. అబ్బా, ఊరుకోండి. ఊరుకోకి ఇంకేం చేస్తున్నాను చెప్పు. రమ్మంటేనా రావు. పోని కాసేపు మాట్లాడమంటే బా వద్దండి ఎవరన్నా చూస్తారు అంటావు. పోని చిన్న ముద్దేవమంటే ఎవరన్నా చూస్తారు అంటావు. ఇంత పాతకాలం కన్నామని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఈ విషయంలో నీకంటే నీ చెల్లే బెటరు. నేను కనీసం సిరిని కట్టుకున్నా బాగుండేది. ఏయ్, బావగారు, ఇది టూ మచ్. నేను వింటూనే ఉన్నాను తెలుసా. నాకు తెలుసు. దొంగ పిల్ల. ఫోన్ స్పీకర్ ఆన్ అయిందని నాకు అర్థమైంది. అంటే ఈ పని చేసింది నువ్వేనని కూడా నాకు అర్థమైంది. అందుకే నీ అంతటి నువ్వే బయటపడాలని నేను ఇలా మాట్లాడాను. అమ్మో, బావగారు డిటెక్టివే, చిలిపి డిటెక్టివ్. సిరి, ఇందాకటి మాట మాత్రం నిజం. నా మనస్ఫూర్తిగా అన్నాను. ఏమన్నా ఛాన్స్ ఉందేమో చూడు. బావగారు, రేపు అక్క కోసం వస్తారు కదా, అప్పుడుంటుంది మీ పని. ఓకే ఓకే. సంధ్య, నీ మాటల్లోనే నాకు కాస్త తేడాగా అనిపించింది. దిగులు పడకు సంధ్య, మనకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి.
ఇక అన్ని విషయాలు మర్చిపోయి హ్యాపీగా పడుకో. ఓకేనా? ఓకే. సరే అయితే బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అంతే లెక్క. తోడబుట్టిన దాన్ని గంట నుంచి బ్రతిలాడుతుంటే మాట్లాడలేదు, నవ్వలేదు. అక్కడెక్కడో ఉన్న బావగారు ఒక్క ఫోన్ కాల్ చేయగానే సంతోషం కట్టలు తెంచుకుని పొంగుకొస్తుంది. అంతేలే, మేం పరాయి వాళ్లమేలే. పిచ్చి మొద్దు, నీకు పెళ్ళయ్యాక తెలుస్తుందిలే, అప్పుడు నేను నీ వెంట పడతాను. సరే పడుకో. సంధ్య ఏమో పుట్టింటికెళ్ళింది. ఛ! ఈ వెధవ ఎంత పనిచేశాడు. పండులాంటి పిల్లను పుట్టింటికి ఎలా పంపగలిగాడు? తను లేకుండా నాకు ఈ రాత్రి ఎలా గడవాలి?
ఇదేంటి ఏమవుతోంది నాకు ఇవాళ? తను లేకుంటే నిజంగానే పిచ్చెక్కుతుందా? నేను సరే, ఈ కళ్యాణ్ గాడు ఏం చేస్తున్నట్టు? ఏంట్రా నువ్వు? సంధ్య లేని గదిలో తన కోసం ఏడవకుండా గుర్రు పెట్టి పడుకున్నావా? నేనెందుకు ఇంత ఇదవుతున్నాను? ఇంతకీ సంధ్య మొగుడు వాడా నేనా? వాడికి చీమ పాకినట్టయినా లేదు, నాకేమో 100 తేళ్లు కుట్టినట్టుంది. నువ్వు మాత్రం అలాగే పడుకో. పడుకోరా, పడుకో. సంధ్య నీకక్కర్లేదేమో, కానీ నాకు కావాలి. నేను తనని తిరిగి తీసుకొస్తాను. ఎప్పుడో కాదు, ఉదయాన్నే. నువ్వు అలాగే నిద్రపోతూ ఉండు. ఇక నుంచి అలాగే పడుంటావు నువ్వు. అచేతనంగా నువ్వు, సంధ్య చెంత నేను. బాగుంది, ఇదే బాగుంది. నువ్వు అలాగే ఫిక్స్ అయిపో. ఇలాగే బాగుంది. కాఫీ తీసుకోండి నాన్న. సిరి ఎక్కడా? సిరి, సిరి, ఏంటక్కా? కాఫీ తీసుకో. ఎన్నాళ్ళైందక్క నీ చేతి కాఫీ తాగి? అబ్బా అద్భుతం అక్క. మనుషుల్ని ఉగ్గేయాలంటే సిరి ఫస్ట్. అంటే ఇప్పుడు నేను కాఫీ బాగుందన్నా అలాగే అంటావా? పోండి నాన్న. వాసుదేవరావుజీ, వాసుదేవరావుజీ, నా పైసలు తయారు కాలే? అది అది అంత డబ్బు ఒక్కసారంటే కాస్త ఇబ్బంది అయింది. మీరు కాస్త టైం ఇస్తే ఎలాగలా అరేంజ్ చేస్తాను. ప్లీజ్ భజన్ లాల్జీ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్. అన్ని పైసలు ఒక్కసారి ఇవ్వలేవు. మరి ఒక్కసారి తీసుకోలే? అప్పుడెక్కడికి పోయింది సాబ్ మీ భయం? కుదరదు సాబ్, ఇసీ వక్త్ ఇప్పుడే పైసలు కట్టాలి. లేకుంటే మీ సామాన్ మకాన్ అన్నీ బయటపడేస్తాం. సేట్జీ, నాకు కాస్త టైం ఇవ్వండి ప్లీజ్. ఇవాళ మొదటిసారిగా నా పెద్ద కూతురు అత్తవారింటి నుంచి వచ్చింది. దయచేసి ఇంకాస్త టైం ఇవ్వండి ప్లీజ్. ఆడపిల్ల ముందు
నా పరువు తీయకండి. చూడు భాయ్, పరువు అంటే మేము ఇచ్చేది కాదు, నువ్వు తెచ్చుకునేది. దాన్ని కాపాడుకునేది నీది బాధ్యత. నాది చేతుల్లో ఏమీ ఉండదు. చూడు భాయ్, నిన్ను చూస్తే జాలి ఉన్నా నాది పొజిషన్ బాగా టైట్ ఉన్నది. నీది సామాన్ బయట వేయాలి, తప్పదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.